టీమిండియా అదరగొట్టింది. ఆసియా కప్ ను తన ఖాతాలోకి వేసుకుంది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాక్ పై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఫైనల్లో పాక్ పై 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 146 పరుగులకు ఆలౌట్ అయింది. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి అదరగొట్టారు. లక్ష్య చేతనకు దిగిన టీమిండియాకు ఆదిలో బిగ్ షాక్ తగిలింది. మంచి ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ 5 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత గిల్, సూర్యకుమార్ తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి వచ్చిన తిలక్ వర్మ, సంజు శాంసన్ టీమిండియాని నడిపించారు. 24 పరుగులు చేసి శాంసన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత దుబేతో కలిసి తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 33 పరుగులు చేసిన తర్వాత దుబే అవుట్ అయ్యాడు. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సిన సమయంలో 6 కొట్టి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు తిలక్ వర్మ. విన్నింగ్ షాట్ ని రింకు సింగ్ పూర్తి చేశాడు. 69 పరుగులు చేసిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. మొత్తంగా ఆసియా కప్ లో 3 సార్లు పాక్ ను టీమిండియా ఓడించింది. మరోవైపు ఆసియా కప్ ట్రోఫీ ప్రధానోత్సవానికి భారత్ దూరంగా ఉంది. మ్యాచ్ తర్వాత ట్రోఫీని టీమిండియా తీసుకోలేదు. పాక్ మంత్రి, ఏసీసీ చీఫ్ మొహసిన్ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది. ఇటు టీమిండియా ప్లేయర్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. 21 కోట్ల నజరానా ప్రకటించింది. ఆసియా కప్ లో తనకొచ్చిన ఫీజు అంతా ఆర్మీకి అందిస్తానని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. భారత్ ఆసియా కప్ విజయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ,
సింధు నిన్న ఏదైతే చరిత్రాత్మకమైనటువంటి ఇండియా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి మ్యాచ్ మాత్రం చాలా ఉత్కంఠభరితంగా జరిగింది. ఒకవైపు అంటే 41 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఉత్కంఠభరితమైనటువంటి పోరు ఎప్పుడు కూడా అంటే 9వసారి కూడా విజయ దుందుభి మోగించింది ఇండియా. అయితే ఈ విజయం మాత్రం ఒక చరిత్రాత్మకము. ఇందులో దేశ ప్రజలందరూ కూడా ఎంతో అంటే ఆపరేషన్ సింధు తర్వాత జరిగినటువంటి ఒక క్రికెట్ మ్యాచ్ దీనికి ఎన్నో భావోద్వేగాలతో నిండినటువంటి ఒక క్రికెట్ మ్యాచ్ అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ నిన్నటి నుంచి జరిగినటువంటి పరిణామాలు అనుకోవచ్చు. గతంలో జరిగినటువంటి పరిణామాలు ఒకవైపు ఆలోచిస్తే, కానీ నిన్న ఏదైతే బ్యాడ్మింటన్ అంటే ఇక్కడ మనకు బ్యాటింగ్ తర్వాత ఫీల్డింగ్ రెండు కూడా ప్రారంభమయ్యాక అటు పాకిస్తాన్ రెచ్చగొట్టేటటువంటి విచిత్రమైనటువంటి వాళ్ళ అంటే వాళ్ళ భావాలను వ్యక్తపరుస్తున్నప్పటికీ చివరిలో మాత్రం భారత్ చాలా గట్టిగా వాళ్ళకి సూటిగా తాకే విధంగా పాకిస్తానీలకు ఏదైతే ఉగ్రవాదులకు కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక జవాబు ఇచ్చిందని చెప్పవచ్చు. దాదాపు నిన్న ఏదైతే ట్రోఫీ అందుకునే ముందు కూడా ఎవరు కూడా భారత ప్లేయర్లు ఇక్కడ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి కీలక అంటే ఆసియా క్రికెట్ కి సంబంధించినటువంటి చీఫ్ నక్వీ చేతుల మీదుగా ఆ ట్రోఫీ అందుకోబోమని వారు దూరంగా ఉండడము. అసలు ఇక్కడ ముఖ్యంగా ఆపరేషన్ సింధు తర్వాత పాకిస్తాన్ కి ఇప్పటికీ కూడా మేము ఎప్పుడు కూడా యుద్ధ రంగంలో ఏ విధంగా అయితే శత్రువులను చెండాడే విధంగానే అదే విధంగా ఇక్కడ కూడా క్రికెట్ కి సంబంధించినటువంటి 11 యువ శిఖరాలని చెప్పవచ్చు చాలా గట్టిగా జవాబిచ్చారు. వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే ట్వీట్ కూడా చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఏదైతే నామకరణం చేశారో, కానీ తెలుగు కెరటం తిలక్ వర్మ ఆ తిలక్ వర్మ అనే పేరులో కూడా తిలక్ అంటే కూడా అదొక సింధు అంటే మన తెలుగు తేజము ఒక చరిత్రాత్మకమైనటువంటి ఏదైతే విన్నింగ్ లో కీలక భాగస్వామ్యము కీలక భూమిక పోషించాడని చెప్పవచ్చు. దాదాపు 69 రన్స్ తోటి అంటే నిన్న కీలకమైనటువంటి ఏదైతే విజయంలో మాత్రము దాదాపు అంటే ఇక్కడ 3 4 తర్వాత ఇక్కడ 4 సంబంధించినటువంటి సిక్సర్స్ తోటి ఒక్కసారిగా 69 పరుగులు చేసి నిన్న అంటే ఒకసారి బ్యాటింగ్ ప్రారంభమైన తర్వాత 20 పరుగులకే 3 వికెట్లు పోయాయి. ఒక్కసారి కూడా ఇక్కడ భారత క్రికెట్ కి సంబంధించినటువంటి వికెట్లు పడిపోతున్నటువంటి టెన్షన్ అతి చిన్న స్కోరు ఆ స్కోర్ మనం రీచ్ అవుతామా లేదా అన్నటువంటి సమయంలో తెలుగు కిరటం తిలక్ వర్మ నిన్న చాలా అంటే ఒక గొప్ప ఇన్నింగ్స్ ఆడి ఈ విజయంలో చాలా కీలక భూమిక పోషించాడు. రింకు సింగ్ లాస్ట్ 6 దాదాపు మనకు ఒక 5 బాల్స్ ఉంది 9 రన్స్. అసలు ప్రతి రన్ కొరకు కూడా అంటే చీల్చి చెండాడుతున్నటువంటి ఏదైతే పాకిస్తాన్ బౌలర్లో చాలా కట్టడి చేశారు. చాలా అతి చిన్న స్కోరు చాలా సునాయాసంగా భారత్ గెలుస్తుంది అని అనుకున్నా, కానీ కొంత వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఫీల్డింగ్ అనుకోవచ్చు చాలా కట్టుదిట్టమైనటువంటి ఫీల్డింగ్ వాళ్ళు కొంత చేశారు. కానీ చివరికి మాత్రము మనదే పై చెయ్యి లాస్ట్ కొట్టినటువంటి రింకు సింగ్ సిక్సర్ తో మాత్రం ఒక్కసారిగా మరొకసారి భారత్ విజయ దుందుభి మోగించింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏదైతే నిన్న జరిగినటువంటి ట్రోఫీ అంటే ఎప్పుడైనా కానీ ఒక గేమ్ అయ్యాక వెంటనే ట్రోఫీ తీసుకోవడం అనేది ఉంటుంది. కానీ భారత ప్లేయర్లందరూ కూడా క్రికెట్ గ్రౌండ్ లోనే ఉన్నారు. పాకిస్తాన్ కి అంటే వాళ్ళు వాళ్ళ చేష్టలతోటి ఎప్పుడు కూడా అంటే ఆటకి ముందు కానీ ఆటకి వెనకాల కానీ ఖచ్చితంగా వాళ్ళ వికృత చేష్టాలు ఎప్పుడు చూస్తూనే ఉన్నాము. నిన్న కూడా ఏదైతే డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళాక 1 అవర్ అక్కడే ఉన్నారు. అక్కడ గ్రౌండ్ లో కూడా రాలేదు. దానికి అంటే ఇక్కడ కేవలము కావాలనేసి ట్రోఫీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సృష్టించాలన్న దాంతో కూడా డ్రెస్సింగ్ రూమ్ కి పరిమితమయ్యారు. 1 గంట వరకు కూడా ట్రోఫీ కూడా అందుకోకుండా అలాగే ఉండిపోయారు. కానీ వాళ్ళు బయటికి రాగానే ఖచ్చితంగా భారత ప్లేయర్లు గట్టిగా కూడా బుద్ధి చెప్పారు. ఎందుకంటే ఆసియా ఏదైతే చీఫ్ ఉన్నాడో క్రికెట్ చీఫ్ ఉన్నాడో అతడు పాకిస్తాన్ కి సంబంధించిన వ్యక్తి, అతని చేతుల మీదుగా మేము ఆ ట్రోఫీని అందుకోము అంటూ కూడా చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నారు. ఇక్కడ నిన్న జరిగినటువంటి ఏదైతే ట్రోఫీకి సంబంధించింది అనుకోవచ్చు, ఆ ట్రోఫీకి అంటే సూర్యకుమార్ అంటే భారత జట్టు కెప్టెన్ కూడా
తన ఏదైతే టోర్నమెంట్ ఫీజుని కూడా భారత సైన్యానికి కూడా విరాళంగా ఇస్తున్నానంటూ కూడా ప్రకటించారు. కానీ ఇక్కడ మనకి ఏదైతే నిన్న ట్రోఫీని తిరస్కరించిన తర్వాత నక్వి అంటే ఇప్పుడు దీనిపై కొద్దిసేపటి క్రితం కూడా కొద్ది కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. నక్వి అదే ట్రోఫీని దానికి సంబంధించినటువంటి ఏదైతే మెడల్స్ అన్నిటి కూడా తీసుకుని వెళ్ళాడు అంటూ కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఐసీసీకి సంబంధించినటువంటి చీఫ్ కూడా ప్రకటించడం జరిగింది. వారితో ఎలాగైనా రైట్